విరాజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ విరాజీ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకొని మీ ఫర్దర్గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక అబాండెడ్ ప్లేస్ ఉంటుంది. ఆ బంగ్లా ఒకప్పుడు ఒక మెంటల్ హాస్పిటల్. ఒక అన్నోన్ పర్సన్ కొంతమందికి ఇన్విటేషన్ పంపుతాడు అక్కడ రావాలని. అక్కడ వచ్చిన వ్యక్తులకు అదొక మెంటల్ హాస్పిటల్, అబాండెడ్ ప్లేస్ అని ఇంతవరకు తెలియదు. అక్కడికి వెళ్ళాక ఆ వ్యక్తులకు అర్థమవుతుంది ఆ బంగ్లాలో మిస్టీరియస్ గా ఏదో జరుగుతుందని. కాసేపటికే వెళ్ళిన వ్యక్తులలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపేస్తున్నారు, అసలు ఆ ఇన్విటేషన్ పంపిన వ్యక్తి ఎవరు, ఆ ఇన్విటేషన్ పంపించిన వ్యక్తికి ఇప్పుడు ఇన్వైట్ అయిన వాళ్లకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ బంగ్లాకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. వాళ్ళని చంపేది ఎవరు, ఏ రీజన్ వల్ల ఆ అన్నోన్ పర్సన్ వీళ్ళని చంపుతూ ఉంటాడు అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 hour 30 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. తక్కువ రన్ టైమ్ తో మూవీ ఉంటుంది కాబట్టి మూవీ అయితే ఫాస్ట్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అయిందని ఫీలింగ్ వచ్చినా, బట్ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం ఫాస్ట్ గానే ఉంటుంది. డ్రాగ్ స్లో అవుతుందనే ఫీలింగ్ అయితే రాదు. రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారిది ఒక మూవీ వచ్చింది, నిందా అని. ఈ మూవీతో పోల్చుకుంటే ఆ మూవీ 100 times బెటర్ అని చెప్తాను నేనైతే. ఈ మూవీలో ప్లాట్ అండ్ నిందా మూవీలో ప్లాట్ కూడా సిమిలర్ గా ఉంటాయి. మూవీలో ప్లాట్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం నాకు నచ్చలేదు. మూవీలో బీజిఎం అండ్ సాంగ్స్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. నిందా అనే మూవీ చాలా బాగుంటుంది. ఆ మూవీతో పోల్చుకుంటే మాత్రం ఈ మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. ఇక మూవీలో పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏ విషయాలు లేవు. ఎందుకంటే మూవీలో ప్లాట్ ఒక థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడు మాత్రం ఆ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ ఉందనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు బేసిక్ గా. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏం ఉండవు. ఓవరాల్ ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, 1 time వాచబుల్, 1 hour 30 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. ఒక్కసారి మాత్రం చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 2.0. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.